నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రాజధాని అమరావతి గురించి కొంతమంది ఏసీ రూమ్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ పనులతో పాటు మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, వచ్చే మార్చి కల్లా అధికారులకు ఇళ్లను అప్పగించడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. కొంతమంది ఏసీ గదుల్లో కూర్చొని రాజధాని అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని ప్రజలే చీకొడతారని హెచ్చరించారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అథారిటీ ఆమోదించిందని చెప్పారు. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి టవర్స్ కట్టామో ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వాళ్ళు లైట్స్ కూడా వెలిగించేశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా చేశారు. ఒక ఎస్టీపీ వర్క్ ఒకటి జరుగుతుంది, మరి ఇంటర్నల్ రోడ్స్ వర్క్. ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు కొడతారు. ఉద్యోగాల సాధన కోసం జరిగే పోటీ పరీక్షలకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సు ఎన్జీఓ హోంలో జరిగింది. ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సుకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, అశోక్ బాబు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి క్వాలిఫై అయిన యువతకు అనుభవం ఉన్న అధ్యాపకులచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిస్తామన్నారు. నేడు యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తిలక్, విజయ్, రాజశేఖర్, బచ్చి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్, వీళ్ళందరికీ కూడా నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు రిటర్న్ ఎగ్జామ్స్ రాయాలి, ఆ యూనిఫైడ్ సిలబస్ ఏ రకంగా ఉండాలి, ఆ సిలబస్ ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్, రీజనింగ్, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. మీకు ప్రజెంట్ సినారియో తెలియకుండా ఏదో గుడ్డిగా మనం జాబ్ వచ్చింది వెళ్తున్నాం అనే ఆలోచన కూడా మీ సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కువ జాబ్స్ దాదాపు 2 లక్షల చిల్లర అయితే 3 లక్షలు ఈ 4 years లో రాబోతే వాటిల్లో ఒక 20% అన్నా మనం కొట్టాలనే ఒక ఆలోచన మేము చేయడం జరిగింది. అయితే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒక వ్యక్తి చేయగలిగేది కాదు. ఎందుకంటే మీరు వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం అంతా ఫ్రీగా అయ్యవచ్చు, కానీ మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏది ఫ్రీగా రాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంటరీ కాపునాడు ప్రాంతీయ సదస్సు జిన్నా టవర్ సెంటర్లో జరిగింది. జోన్ 3 కాపునాడు ప్రాంతీయ సదస్సుకు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టర్, గాద వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు, ఎర్రకొప్పు నాగేశ్వరరావు, బొందలపాటి వెంకట్రావు, పోతురాజు సమత, కాపు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 9వ తేదీన కాపునాడు వజ్రోత్సవాలపై చర్చించారు. మరి రాజకీయంగా కాపు కమ్యూనిటీ ఎక్కడున్నా గానీ, మాలాంటి వాళ్ళు ఎవరైనా గానీ
కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్ కి మరి వాళ్ళ వంతు వాళ్ళ సహాయ సహకారాలు కమ్యూనిటీ తరపున వాళ్ళు ఇస్తూ ఉన్నటువంటి ఈ కాపునాడు ద్వారా అనేక రకాల కాపు కమ్యూనిటీకి ఎంతో దోహదపడింది. అభివృద్ధి పదంలో కానీ, రాజకీయంగా కానీ, మరి పేదరిక స్కాలర్షిప్లో కానీ ఇటువంటి కాపునాడు మీటింగ్ వల్ల కమ్యూనిటీకి ఒక దిశ ఒక కమ్యూనిటీ ఒక లీడర్షిప్ గా కోరుకుంటూ అభివృద్ధి పదంలోకి రావడానికి ఇక్కడ మరి ఈ రోజున కూడా గుంటూరులో కూడా ఇది మరి సమావేశం జరపడం జరిగింది. అలానే బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మెరిట్ బ్రాహ్మణ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 245 మందికి 22 లక్షల రూపాయలను అందించారు. రాడిపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్తో పాటు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పాండురంగారావు, కార్యదర్శి లక్ష్మీపతి, కోశాధికారి తుళ్లూరు రాంప్రకాష్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 245 మంది స్టూడెంట్స్ కు దాదాపు 22 లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. పేద మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో పాటు ఇలాంటి సేవా సంస్థలు ముందుకు రావటం అభినందనీయమని బుచ్చి రాంప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో వెబ్సైట్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచే వారందరినీ ఒకచోటకు తెచ్చే కార్యక్రమాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు. 42 ఏళ్ల బట్టి కూడా చేస్తున్నారు. ఇవాళ 22 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు ఇవ్వటం అంత ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంతో పాటు ఇలాంటి సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చే సేవా సంఘాలు కూడా చేస్తేనే ప్రజలకి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు అంటే ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతుంది. దానిలోని భాగంగానే 42 ఏళ్ల బట్టి సంజీవరావు గారు కానీ అదేవిధంగా ప్రెసిడెంట్ గారు లక్ష్మీపతి గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా నేను వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఈ పిల్లలు భవిష్యత్తు పునాది. వీళ్ళు ఇవాళ నాకు ఇందాక వాళ్ళు చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుంది ఏంటంటే ఈ పిల్లల్లో కొంతమంది మళ్ళా కూడా ఇవాళ రికవరీ కింద వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చే పరిస్థితి. వయోవృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ముప్పాళ్ల నాగేశ్వరరావు లేఖను రాశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వయోవృద్ధులకు సామాజిక పింఛన్ అందించడం హర్షణీయమని చెప్పారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని లేఖలో పేర్కొన్నారు. రేపు అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినోత్సవం. ఈ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని 4,000 పెన్షన్లు ఇస్తూ అనేక రాష్ట్రాలకి ఒక మోడల్గా ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ వయోవృద్ధుల సంక్షేమం కోసం, వికలాంగులు, వితంతువుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర స్థాయిలో ఈ లేఖ ద్వారా కోరుతున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఉచిత శిక్షణ శిబిరాన్ని భాష్యం ఆడిటోరియంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. మానవతా కార్యదర్శి కె సతీష్ నేతృత్వంలో జరిగిన శిక్షణా శిబిర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 8వ తరగతి చదువుతున్న 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శిక్షకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువును ఆయుధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్లను అందిస్తుందని, తద్వారా ప్రతిభగల విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటుతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, బీజీఎస్ పబ్లికేషన్స్ అధినేత ఎస్ రామారావు,
ప్రవాసాంధ్రులు ప్రభాకరరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేతలు టి ధనుంజయ రెడ్డి, ఉప్పల సాంబశివరావు, పి విమలకుమారి, టివి సాయిరాం, చావా శివాజీ, మేకల రామారావు, చావా లక్ష్మీ సామ్రాజ్యం, కె పావని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో మెండుగా ఉన్నాయి. కాకపోతే ఏంటి, మనకు కావాల్సినటువంటి ఏదో చదువుకుంటే జరగదు. ఇప్పుడు డిగ్రీలు చదివి, ఎప్పుడు పాత రోజుల్లో డిగ్రీ చదివాడంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు, తర్వాత బీటెక్ చేశాడంటే ఇంకొంచెం గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ నార్మల్ డిగ్రీస్ అనేవి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి ప్రపంచంలో ఉన్నాం. అంటే మనిషి ఆ నాలెడ్జ్ తీసుకొని ఏదో విధంగా బ్రతకగలడు, అది వేరే విషయం. బట్ మనం ఎదుగుతున్నటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మేమైనా పిల్లలుగా మీరైనా కూడా భవిష్యత్తులో రాణించడానికి అవకాశం ఉంటుంది. భావి జీవితంలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ రంగంలో స్థిరపడాలన్నా కూడా ఈ చదువుని ఒక ఆయుధంగా మార్చుకొని, ఈ చదువునే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకొని చేస్తేనే మీరు లైఫ్లో స్థిరపడగలరు. ఈ పరీక్ష 2 భాగాలుగా ఉంటుంది. ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పుంటారు. 90 మార్కులు రీజనింగ్నే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు పోటీ పరీక్షలు. 90 మార్కులు మీ సబ్జెక్టుకు సంబంధించి 7వ క్లాసులో ఉన్న సైన్సు, సోషల్ అవన్నీ మీరు చదివినవి ఆల్రెడీ. మరోసారి వాటిని క్షుణ్ణంగా చదవాలి, అది మీరు చదివిస్తారు. కానీ మీకు తెలియని సబ్జెక్టు, చాలా పాఠశాలలో టీచర్లకు కూడా పెద్ద టచ్ లేని సబ్జెక్టు రీజనింగ్. దాని మీద ఫోకస్ పెట్టి, ఆ 90 మార్కులు రీజనింగ్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఏమిటి లాభం మనకి? ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే 9వ క్లాసు, 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు 4 ఏళ్ళు 4 12 48,000 మీ స్కాలర్షిప్ బస్. డబ్బు ఒకటే కాదు, ఇక్కడ ఆ స్కాలర్షిప్ మీకు వచ్చిందంటే మీ స్కూలుకు కూడా ఎంతో గౌరవం వస్తుంది. పీపీపీ విధానంపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. కొత్తపేటలోని సోమువారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ మెడికల్ హబ్ హోల్సేల్ జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. మెడికల్ రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన బాలు ప్రజలకు సరసమైన ధరలకు జనరిక్ మందులు అందిస్తారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిందని వెల్లడించారు. దానిలో భాగంగానే పీపీపీ విధానంలో వైద్య కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. సోదరుడు బాలు గారు లక్ష్మీ మెడికల్ హబ్ పేరుతో గతంలోనే ఒక 2 బ్రాంచీలు కలిగి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు బాలు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ముఖ్యంగా ఎవరికైతే ఈ మెడిసిన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ధరల్లో, డిస్కౌంట్ ధరల్లో ఈ మార్కెట్ లో కూడా ఒక తనదైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్నటువంటి ఆలోచనతో నూతనంగా ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కేవలం అధికార పక్షాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి హాస్పిటల్స్ పెడతానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలాతీతం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఒక చక్కటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పీపీపీ మోడ్ లో తీసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాం. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విపరీతంగా ప్రపంచాన్ని పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉండాలి. చెన్నైలోని టీనగర్ వెస్ట్ మంబాలం నారాయణ సన్నిధిలో నిర్వహించిన వినాయక నవరాత్రులకు బ్రహ్మశ్రీ గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా బ్రహ్మశ్రీ గౌరీశంకర్ గురూజీ ముఖ్య అతిథిగా పాల్గొని దైవభక్తి గీతాలు పాడి ప్రేక్షకులను అలరించారు.
శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమ శరవణ భవ శరవణ భవ రక్షమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమ శరవణ భవ శరవణ భవ శరవణ భవ శరవణ భవ. అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏఐ ఇన్ యాక్షన్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఫర్ స్టూడెంట్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్మార్ట్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ టీమ్ లీడ్ ఎస్ వెంకట దిలీప్ కుమార్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమలో ఏఐ యొక్క వినియోగం, భవిష్యత్తులో విద్యార్థులు అభివృద్ధి చెందే దారులు వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ పిఎం ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి వి రమాదేవి, ప్రసిద్ధ ఎంఎన్సీ కంపెనీ నుండి కె యశ్వంత్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సెమినార్లో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై చర్చల్లో పాల్గొన్నారు. దిలీప్ కుమార్ గారు అని చెప్పి ఆయన టీమ్ లీడ్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ వాల్మార్ట్ బెంగళూరులో పనిచేస్తున్న ఆయన వచ్చేసారు. వచ్చేసి ఆయన పిల్లలకు ఏఐ టూల్స్ ఎలా వాడుకోవాలి, ఆ వాడుకోవటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత పిల్లలు చాలామంది ఆయనతో వాళ్ళు ఏఐ టూల్స్ ఏమేమి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అవి కూడా పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిహెచ్ రామకృష్ణమూర్తి గారు, కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రమాదేవి మేడం, తర్వాత కంప్యూటర్ ఫ్యాకల్టీ మొత్తం అటెండ్ అయ్యారు. సో ఈ కార్యక్రమాన్ని కంప్యూటర్ ఫ్యాకల్టీ అలాగే కంప్యూటర్ విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ప్రోగ్రాము మాకు బాగా ఏఐ టూల్స్ మీద ఒక అవగాహన కల్పించింది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని పెద్దకూరుపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనచైతన్య సమితి ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన పాంప్లెట్లను విడుదల చేశారు. మరణించిన వారి నేత్రాలను బుగ్గిపాలు కాకుండా మట్టిపాలు చేయకుండా అందులకు చూపులను ప్రసాదించేలా కృషి చేయాలని వారు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం మహాదానమని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ఎం విద్య అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యక్తి మరణాంతరం కూడా వారి కళ్లు జీవించే ఉంటాయన్నారు. నేత్రదానం చేసిన వారు మరణాంతరం 6 గంటల్లోపు మరణించిన వారి నుంచి కార్నియాను సేకరించి అవసరమైన అందులకు అమర్చడం ద్వారా వారికి దృష్టిని తిరిగి ప్రసాదించవచ్చన్నారు. నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ నేత్రదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జనచైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరు సాంబశివరావు పాల్గొని నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తమ బృంద ప్రతినిధులు పాంప్లెట్స్ పంచుతూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు పట్టణాలలో, గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రూపా ప్రియదర్శిని, జనచైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, షేక్ లియాకత్ అలీ, మాచర్ల జగరయ్య, జనచైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. మనము చనిపోయాక కూడా బతికుండేది ఏదన్నా అంటే అన్నిట్లో మొట్టమొదటిది కంటి చూపు, కంటి వెలుగు. సో మనం మన కళ్ళని నేత్రదానం చేయగలిగితే సో మనం చనిపోయినా కూడా నెక్స్ట్ మనం ఇంకా బతికున్నట్టే, మన కంటితో లోకాన్ని చూస్తూ ఉండొచ్చు, మన ఇష్టమైన వాళ్ళని అందరినీ చూడొచ్చు. సో అందరినీ అండ్ ఇది వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా నేత్రదానం చేయొచ్చు. దీనివల్ల నలుగురికి ఉపయోగపడతామే కానీ ఏ నష్టము జరగదు. సో నేత్రదానం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా కొత్తవలస గ్రామంలో రజకులపై కళింగుల సమాజ వర్గానికి చెందిన వారు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఒక రజక మహిళ మరణించింది. అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు 5గురికి తలపైన తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఈ దాడిని రజక చైతన్య వేదిక అధ్యక్షులు తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దాడి చేసిన నిందితులను అందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక చైతన్య వేదిక అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు, సంఘం కార్యదర్శి పూరే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తవలస గ్రామంలో రజక కుటుంబంపై అక్కడ ఉన్నటువంటి కళింగులు అనేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి
ఆ వర్గం వారు ఒక రజక కుటుంబంపై విచక్షణారహితంగా క్రూరంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఒక రజక మహిళ మరణించడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి 5గురికి తలపైన తీవ్రమైనటువంటి గాయాలు అవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఇటీవల కాలంలో చాలా దారుణమైనటువంటి దాడి, అతి క్రూరమైనటువంటి దాడి. ఇటువంటి దాడిని మేము రజక చైతన్య వేదిక మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే రజక మహిళ మరణానికి కారకులయ్యారో, అదేవిధంగా రజక కుటుంబంపై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాకుమాని వారి తోట డొంకరోడ్డు 4వ లైన్లో డొంకరోడ్డు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. దశమ వినాయక చవితి నవరాత్రి వేడుకల్లో స్వామివారి సేవలో పూజా కార్యక్రమాలు అందుకున్న 30 కేజీల లడ్డును 2,31,116 రూపాయలకి బత్తిన ప్రసాద్ వేలంపాటలో దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామివారి వద్ద ఏర్పాటు చేసిన వెండి కలశంను పులివర్తి సహస్ర 1,30,116 రూపాయలకు దక్కించుకున్నారు. స్వామివారి వస్త్రాన్ని రామినేని తిరుపతయ్య 34,116 రూపాయలకు దక్కించుకున్నారు. వేలంపాటలో స్వామివారి లడ్డు, కలశం, వస్త్రాలు దక్కించుకున్న భక్తులకు కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వామివారిని డొంకరోడ్డు పురవీధుల నుండి ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. కొమ్మ శేషయ్య గ్రౌండ్స్ లో డాక్టర్ కాసుల కృష్ణంరాజు ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉట్టికొట్టే మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.